ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే సెకండ్ లిస్టు ఒకటి విడుదల చేశారు. పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఒకటి వచ్చింది. దీంట్లో దగ్గరగా 27 మెంబర్స్ లిస్టు పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న వాటిని పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించడం అనేది, అంటే ఎంపీలు ప్లస్ అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయ వాళ్ళ లిస్టుని సెకండ్ లిస్టు విడుదల చేశారు పార్టీ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. ఫస్ట్ వచ్చి అనంతపురం ఎంపీ శంకర్ నారాయణ. ఈయన పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇతనికి ఇప్పుడు పెనుగొండ టికెట్ ఇవ్వకుండా ఈయన తీసుకొచ్చి అనంతపురం ఎంపీగా పోటీ చేపిస్తున్నారు. హిందూపురం ఎంపీ ఇంతకుముందు గోరంట్ల మాధవ్ ఉండే, అతనికి టికెట్ ఇవ్వకుండా శ్రీమతి జోలద రాశి శాంత, అదే మనం ఇంతకుముందే నేను ఇంకో వీడియో చేశాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యింది. 2009లో లోక్సభ స్థానం నుంచి ఆమె ఎన్నికైందంట. నాకైతే తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం వాల్మీకి చెందిన ఆమె అంట. నేనైతే ఇప్పుడే చూస్తున్నా, ఇప్పుడే వింటున్నా కూడా ఈ పేరు శాంత. అరకు ఎంపీ ఎస్టీ శ్రీమతి గొట్లబుల్లి భాగ్యలక్ష్మి. ఈమె యాక్చువల్లీ ఎమ్మెల్యేగా ఉంది ఇప్పుడు మనకి అరకు ఎమ్మెల్యే అనుకుంటా, సంథింగ్ అరకు ఎమ్మెల్యేనే. ఆమెని ఎంపీగా పంపిస్తున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె ఎంపీగా ఇప్పుడు ఎవరో ఉన్నారు. తర్వాత రాజాం ఎస్టీ వచ్చి ఎస్సీ రాజేష్, డాక్టర్ తాళే రాజేష్ అంట. అనకాపల్లి వచ్చి శ్రీ మలసాల భరత్ కుమార్. పాయకరావుపేట ఎస్సీ శ్రీ కంబాల జోగులు. రామచంద్రపురం శ్రీ పిల్లి సూర్యప్రకాష్. తర్వాత పి గన్నవరము ఎస్సీ, ఈ గన్నవరం ఎస్సీ శ్రీ వింపతి వేణుగోపాలు. పిఠాపురం శ్రీమతి గీత, ఈమె ఇప్పుడు ఎంపీగా ఉంది, ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేయబోతుంది. జగ్గంపేట శ్రీ తోట నరసింహం, ఇది ఆల్రెడీ మనం ఊహించింది. ఈయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, మొన్న ఓడిపోయాడు. ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పత్తిపాడు శ్రీ పరుపుల సుబ్బారావు. రాజమండ్రి సిటీ శ్రీ మార్గాని భరత్, ఇతను కూడా రాజమండ్రి ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ రాజమండ్రి రూరల్ శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పోలవరం ఎస్టీ శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి. తర్వాత కదిరి సిద్ధారెడ్డికి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. సిద్ధారెడ్డికి ఎందుకంటే అక్కడ చాలా కొంచెం వ్యతిరేకత ఉంది, అదైతే వాస్తవము. సిద్ధారెడ్డికి ఇచ్చింటే నిజంగా అక్కడ కదిరిలో మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ విషయంలో అయితే అప్రిషియేట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని. చాలామంది మేమైతే కదిరి మా నియోజకవర్గం కాబట్టి తెలుసు, అక్కడ చాలామంది ప్రజల్లో సిద్ధారెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ప్రజలకి ఏది తన తమ్ముడు తన వర్గాలే ఎక్కువగా అనేది ఏదో ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు పాపం మాట్లాడుకున్నా కూడా వేస్ట్. తనకైతే టికెట్ రాలేదు. కదిరికి వచ్చి మక్బూల్ అహ్మద్ ముస్లిం అతనికి ఇచ్చారు. ఇదైతే పక్క ఈజీగా ముస్లింకి ఇచ్చారు కాబట్టి ఈజీగా గెలుస్తారు. ఎర్లగొండపాలెం ఎస్సీ శ్రీ తాటిపత్రి చంద్రశేఖరు. ఎమ్మిగనూరు శ్రీ మాచాని వెంకటేషు. తిరుపతి శ్రీ భూమన అభినయ్ రెడ్డి, ఇది మనం అనుకోయిందే ఆల్రెడీ, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి. గుంటూరు ఈస్టు శ్రీమతి షేక్ నూరి ఫాతిమా. ఈమె గుంటూరు ఈస్ట్లో ఇప్పుడుండే ఎమ్మెల్యే కూతురు అనమాట. ఎమ్మెల్యే ముస్తాఫా కూతురు ఫాతిమా. నెక్స్ట్ మచిలీపట్నంకి పేరుని కృష్ణమూర్తి అంటారు, అతన్ని కిట్టు అంటారు అందరూ చాలామంది. అతని పేరుని కృష్ణమూర్తి, కిట్టు అంటారు, పేరుని కిట్టు అంటే పేరు నాని కొడుకు ఇచ్చారనమాట. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. నిన్నే మాట్లాడుకున్నాం మనం ఇవన్నీ విషయాలు. నిన్నే చిత్తూరుది నేను ఒక వీడియో కూడా పెట్టాను. చిత్తూరు ఆల్మోస్ట్ అన్నీ నేను పెట్టినవే. నేను ఒక వీడియో కూడా పెట్టాను, చిత్తూరులో ఫైనలైజ్ అయిన చిత్తూరు డిస్టిక్ సంబంధించి. రేపు అనంతపురం డిస్టిక్ టోటల్ పెడతాను. ఈరోజు చెప్పినాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఇస్తారని, అలాగే అయింది. చంద్రగిరి పెనుగొండ ఉషారాని, ఇది కూడా మాట్లాడుకున్నాం. ఉషార్ అంటే కళ్యాణ్ దుర్గం నుంచి ఈమెను తీసుకొచ్చి పెనుగొండ ఇచ్చారు. కళ్యాణ్ దుర్గంకి తలార్ రంగయ్య అంటే అనంతపురం ఎంపీగా ఉన్నారు ఆయన మా సార్ కూడా, మేము ఆయన దగ్గర వర్క్ చేసాము డిఆర్డిఏలో ఉన్నప్పుడు. ఆయన ఎంపీగా ఉన్నాడు అప్పుడు. తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అరకు ఎస్టీ
శ్రీమతి గొట్టేటి మాధవి, ఈమె మర్చిపోయారా, ఇప్పుడు పేరు గుర్తొచ్చింది. అరకు ఎంపీగా ఇప్పుడు ఈమె ఉంది, కానీ అరకు ఎంపీగా అరకు ఎంపీగా 1 మినిట్ భాగ్యలక్ష్మి, అంటే ఎమ్మెల్యేగా ఉండే ఆమె భాగ్యలక్ష్మిని అరకు ఎమ్మెల్యేగా ఉండే ఆమెని తీసుకెళ్ళి ఎంపీగా చేస్తున్నారు, ఎంపీగా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇప్పుడు ఎంపీగా ఉండే ఆమెని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా అరకు ఎమ్మెల్యేగా గొట్టేటి మాధవిని ఫిక్స్ చేశారు. పాడేరు ఎస్సీ ಮತ್ತು పాడేరు విశ్వేశ్వరరావు. తర్వాత విజయవాడ సెంట్రల్ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇతనికి ఇవ్వరు అన్నారు, మరి విజయవాడ సెంట్రల్ మళ్ళీ ఇతను ఫిక్స్ అయిపోయింది. విజయవాడ వెస్ట్ శ్రీ షేక్ అసిఫ్ సెంట్రలు, విశాఖ వచ్చి సెంట్రలు వెస్ట్ 2, సెంట్రల్ వచ్చి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వెస్ట్ వచ్చి శ్రీ షేక్ అసిఫ్. ఇవి మొత్తం 27 పేర్లు ఈరోజు సెకండ్ లిస్ట్లో ఫిక్స్ చేస్తూ ఎంపీలు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలుగా లోక్సభ ఇన్ఛార్జీలుగా పార్టీ కేంద్ర కార్యాలయం రిలీజ్ చేసింది. దీంట్లో ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ అన్నీ చెప్పుకొనివే వచ్చాయి. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుతూ మంచి మెజారిటీతో గెలవాలి. నాకు తెలిసి వీళ్ళంతా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహమే వేరని మెచ్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో ఉన్నారు చాలామంది. ఈజీగా మనం ఈ సీట్లన్నీ 25 మన ఖాతాలోకి వచ్చేస్తాయి. సో ఈ 25 మంది లోక్సభ అసెంబ్లీ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్. బాగా కష్టపడండి, తప్పకుండా మనం గెలుస్తాం. బంపర్ మెజారిటీతో గెలవాలి. ప్రజల దగ్గరికి ఈ కొద్ది టైంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆశీర్వాదం తీసుకోండి.